నా నామమున ఏది మీరు అడుగుదురో అది నేను చేదును. 14వ అధ్యాయము యోహాను సువార్త 14వ వచనము. నా నామముని ఏది మీరు అడుగుదురో అది నేను చేదును. యోహాను సువార్త 14వ అధ్యాయము 14వ వచనము. పరిశుద్ధుడా, ఘనమైన తండ్రి, మీ నామములోని యేసు అధికార నామములో తండ్రి, మేము మీ పాదాల దగ్గర అడుగుతున్నామయ్యా. మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నామయ్యా. దేవా, మాకేమి కావాలో మా అవసరాలు తీర్చే దేవుడు, మా హృదయ అంతరం ఎరిగిన వాడు, మీరు మాకు సహాయం చేయమని మీ అధికారమైన యేసు నామములు అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. 94వ కీర్తన 14వ వచనములో, యెహోవా తన ప్రజలని ఎడబాయే దేవుడు కాదు. దేవుడు మీ ఎడల సమస్తము కృపని విస్తరింప చేయగలడు. దేవుడు మీ ఎడల సమస్తము కృపని విస్తరింప చేయగలడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం 8వ వచనము. దయగల మా తండ్రి, సర్వశక్తిమంతుడా, ఆశ్చర్యకరుడైన తండ్రి, కృపగల దేవా, నీవేదైనా చేయగలిగే దేవుడు, యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. నేను మీకు క్షేమము కలిగించేదను. లేవీకాండము 26వ అధ్యాయము 6వ వచనము. నేను మీకు క్షేమము కలిగించేదను. లేవీకాండము 26వ అధ్యాయము 6వ వచనము. పరిశుద్ధుడా, నీతిమంతుడా, నీవు మాత్రమే క్షేమము కలిగి చేసే దేవుడు తండ్రి. యేసు అధికార నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. మనము గ్రహింపలేని గొప్ప కార్యములు ఆయన చేయును. మనము గ్రహింపలేని గొప్ప కార్యములను ఆయన చేయును. యోబు గ్రంథము 37:5వ వచనము. పరిశుద్ధుడా, ఘనమైన తండ్రి, నువ్వు మాత్రమే గొప్ప కార్యాలు చేయగలిగే దేవుడు తండ్రి. యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.